మరణం అంటే ఏమిటి? మొక్కకు ప్రతిరోజు నీరు పొయ్యాలి. పూలు మాత్రం ఆ కాలం వచ్చినప్పుడే పూస్తుంది. అలాగే శరీరానికి అనేక రకమైనటువంటి రుచులతో, అనేక రకములైనటువంటి పళ్ళు, ఆహార పదార్థాలతో జాగ్రత్తగా శరీర పోషణ చేస్తాం. కొద్ది బాధ కూడా తట్టుకోలేనటువంటి ప్రేమతో పెంచుతాం. కానీ మరణానంతరం భూమిలో ఖననం లేదా దహనం చేస్తారు. కానీ ఆత్మ నా దేహం కాలిపోతోంది, ఆవేదన వ్యక్తపరుస్తుంది, బాధిస్తుంది. ఎవరికీ తెలియదు, వినపడదు. గరుడ పురాణం మరియు సనాతన ధర్మం ప్రకారం మరణం తర్వాత ఆత్మ సాధారణంగా 13 రోజుల పాటు భూమిపై తన ఇల్లు మరియు బంధువుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఆత్మ తన శరీరాన్ని విడిచిపెట్టాక అపస్మారక స్థితిలో ఉండి తర్వాత కుటుంబ సభ్యులకు చూసి విచారిస్తుంది. 30-40 రోజులు, 3 రోజుల దగ్గర నుంచి 40 రోజుల మధ్య కర్మలను బట్టి పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు. చనిపోయిన సంతోషం, సుఖం నేర్పలేని ఎన్నో విషయాలు, కష్టాలు, కన్నీళ్లు నేర్పుతాయి. పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. మరణం బ్రహ్మలిఖితమును బట్టి జరుగుతుంది. మరణం ఇది తప్పించుకోలేనటువంటి జీవిత వాస్తవం. ప్రకృతిలో ప్రతి జీవికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి చనిపోయిన వ్యక్తి కోసం ఒక చనిపోబోయే వ్యక్తి బాధపడతాడు. గీత చెప్పినట్లుగా పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తప్పదు, మరణించిన వ్యక్తి జన్మించక తప్పదు. మరణం అంటే ఒక జీవి యొక్క శారీరక జీవన సంబంధమైనటువంటి ప్రక్రియలు. శ్వాస, గుండె కొట్టుకోవటం, మెదడు పనితీరు శాశ్వతంగా ఆగిపోవటం, ఇది పుట్టిన ప్రతి జీవికి అనివార్యమైనటువంటి సహజ ముగింపు. శారీరక పరిమితుల నుండి ఆత్మ విముక్తి పొందేటటువంటి ప్రక్రియగా కూడా దీన్ని ఆధ్యాత్మిక కోణంలో భావిస్తారు. జ్యోతిష వాస్తు ప్రవీణ, కాశీనాథ్ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3. సర్వే జన సుఖినో భవంతు.